హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ మినీ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ వైజాగ్ ఫ్రెండ్స్. గిన్నిస్ రికార్డులోకి విశాఖ యోగాంధ్ర. ఫ్రెండ్స్, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా సాగర తీరంలో మన విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మన స్వర్ణాంధ్రప్రదేశ్కు గర్వకారణం. యోగా భారతీయ సాంప్రదాయం మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య సాధనగా, జీవన శైలిగా మారింది. ప్రపంచం అంతటా కోట్లాది మంది జీవితంలో భాగమైంది. 2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది విశాఖలో జరిగే యోగా డే కార్యక్రమంకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, తదితర ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. ఫ్రెండ్స్, ప్రత్యక్షంగా మీరే చూడండి. స్వరూపం మధ్యాహ్నేతు మహేశ్వర, సాయంకాలేతు స్వయం విష్ణు, త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సుమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారం. Welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day Olympic Games. योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है। क्यों आज मुझे माध्यम बने। बढ़ती ओबेसिटी पूरी दुनिया के लिए एक बड़ा चैलेंज है. ఇలా కుడి వైపు, ఇలా చిన్ భాగము కుడి వైపు వచ్చే విధంగా బాడీ ఇలా స్ట్రైట్ గా ఉంటుంది, కేవలం మెడ మాత్రమే టర్న్. ఫ్రెండ్స్, మన విశాఖ సాగర తీరంలో గిన్నిస్ రికార్డులో విశాఖ యోగేంద్ర ప్రత్యక్షంగా చూశారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.